స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ బాగుంది. అంటే ఈ జనరేషన్ యూత్ ఏం నేర్చుకోవచ్చు సినిమా నుంచి? స్పోర్ట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేర్చుకోవచ్చు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది. వాళ్ళ నాన్నగారికి మించి ఉన్నా సూపర్, చాలా బాగుంది. సినిమాలో మీకు ఎక్కువ నచ్చిన పాయింట్ ఏంటి మేడం? ఏదైనా సరే ఓపికగా ఉండాలి, పోరాడాలి, దేనికైనా సరే ఫైట్ చేయాలి. సాంగ్స్ బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగుంది. అంటే కొంతమంది సినిమా అంత స్టోరీ బాగాలేదంటున్నారు. లేదు బాగుంది, నాకైతే నచ్చింది. సినిమా కొంచెం ఉంది కానీ స్టోరీ అయితే ఉంది. అంటే ఈ జనరేషన్కి నేర్చుకోవాల్సింది అదే అనమాట. మాకు కుల్ఫీ అదే కుస్తీ పోటీ బాగా నచ్చింది. అంటే క్రికెట్ లో షాట్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాగుంది. అంటే అలాంటి షాట్స్ స్టేడియంలో ఆడితే ఎట్లుంటది అంటారు మన క్రికెట్? బాగుంటుంది, ఆడి చూపించాలి మన వాళ్ళు కూడా. ఓకే మేడం, యాక్ట్ చేశాను. ఓకే. అంటే ఎక్కడ యాక్ట్ చేస్తారు, ఏ సీన్ లో? అంటే నేను రామ్ చరణ్ పక్కన చేశాను. ఓకే. శివరాజ్ కుమార్ సార్ పక్కన కూడా చేశాను, ఇలాగా పెద్ది అని. అంటే ఆ సీన్ ఏంటో మీకు ఐడియా ఉందా, గుర్తుందా? అంటే ఒక ఎమోషనల్ సీన్ అది. సరే, ఇప్పుడు సినిమా చూస్తున్నావా? ఇప్పటినే వచ్చాను నా సినిమా చూసే కోసం. అంటే చరణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది. అండ్ అక్కడ శివరాజ్ కుమార్తో ఎమోషనల్ సీన్ చేశానే. అక్కడ ఏముంది అంటే రామ్ చరణ్ గెలిచాడు అండ్ మళ్ళీ ట్రోఫీ గెలిస్తే వడ్డని చెప్తాడు రామ్ చరణ్. మళ్ళీ అంతా చెప్తాడు, పెయిన్ గురించి, హార్డ్ వర్క్ గురించి అంటే చెప్తాడు. అండ్ మళ్ళీ అందరు ఏడుస్తాడు, మళ్ళీ చీటింగ్ చేసేసి పెద్ది అని అంటాడు. ఎమోషనల్ సీన్ అంటున్నావు కదా, అప్పుడు మీరు కనెక్ట్ అయ్యారా ఎమోషనల్ గా? అంటే చేసాం. మళ్ళీ మనం షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఒక మాట? షూటింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. ఎక్స్పీరియన్స్ సినిమా హిట్ బాగుంది. సూపర్. ఏం నచ్చింది? యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ అండ్ ఆల్ గుడ్. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పడం డైలాగ్ రామ్ చరణ్ గారు ఎలా అనిపించింది? మళ్ళీ పుడతామా ఏంటి అంటే ఇప్పుడు సినిమాలో 3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీరు ఎక్కువగా ఏ స్పోర్ట్కి కనెక్ట్ అయ్యారు? దట్ కుస్తీకి కనెక్ట్ అయ్యారు. అంటే ఎందుకు చరణ్ గారికి బైసెప్స్ ఎక్కువ కనబడ్డాయనా? అంటే all his body was like a transformer, felt like wow. And that athletic thing was also good. Andaru inspire avvalsina thing. Yeah. అంటే జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారు? ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా సినిమాలో అనేది, లేకపోతే నాకైతే ఏమనిపించలేదు. అంటే మనం దేవర సినిమా చూసుకున్నా కానీ జాన్వీ కపూర్ గారు పెద్ద కనబడలేదు. దీంట్లో కూడా ఏదో బాపు బట్ అందులో అట్లీస్ట్ సాంగ్స్ వచ్చినాయి ఆమె కంటిన్యూస్ గా. అదే ఏదో బొమ్మ కనబడ్డాడు, దీంట్లో కూడా కొంచెం కనబడ్డ తర్వాత కనబడలేదు. అంటే జాన్వీ కపూర్ గారిని కలెక్షన్ కోసం తీసుకొస్తున్నారంటారు. జాహ్నవి షీజ్ అసలు కలెక్షన్ ఆమె చూస్తారే వస్తారు, మళ్ళీ స్పెషల్గా ఏం లేదు. జాన్వీ కపూర్ గారిని ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసం పెట్టారని మాట్లాడుకుంటున్నారు మీరు. నాకు ఇంత పెద్ద క్వశ్చన్స్. సో లాస్ట్ లో ఒకటి సరే లాస్ట్ లో ఒకటి నెగిటివ్ గా మాట్లాడే వారి గురించి ఏం చెప్తారు? నెగిటివ్ గురించా? సరే లాస్ట్ ఫైనల్ ఒకటి. సో జాన్వీ కపూర్ గారు కనబడ్డప్పుడల్లా చున్నీ తీసేస్తున్నారు, మీరేమంటారు? స్టూపిడ్ క్వశ్చన్. నిజంగా ఇలాంటి సినిమా కదా భారతదేశానికి కావాల్సింది, ఇలాంటి సినిమా కదా భారతీయ యువతకు కావాల్సింది, ఇలాంటి సినిమా కదా ప్రతి కుటుంబానికి కావాల్సింది. నిజంగా పెద్ద సినిమా. బుచ్చిబాబు గారు సలాం సార్, ఎంత గొప్ప సినిమా తీసి మీరు తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కాకుండా ప్రపంచానికే ఇచ్చారు ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. చూస్తున్నంతసేపు కసి, పట్టుదల, ఏదన్నా సాధించాలనే తపన, కష్టపడాలనే ఆలోచన ప్రతి యువకుడిలో కలుగుతుంది ఈ సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలు రావాలి. చాలా సినిమాలు చూస్తున్నాం, మా హీరో గొప్పోడని, మా హీరో ఆ సినిమా చేశాడని, ఈ సినిమా చేశాడని కాదు. ఇక్కడ బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు చేశారు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, నేను చూశాను, నేను గర్వంగా చెప్తున్నాను, పెద్ద సినిమా నేను చూశాను, నా పిల్లలకు చూపిస్తాను, నా కుటుంబానికి చూపిస్తాను. ఇది కదా సినిమా అంటే. నిజంగా ఇంత గొప్ప సినిమా చేసినటువంటి రామ్ చరణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మన యువత బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా
మన దేశం బాగుపడాలన్నా ఇలాంటి క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమాలు రావాలి. అందులోని ఈ సినిమా మన తెలుగులో వచ్చింది. గర్వంగా చెప్పండి, నేను తెలుగోడిని, పెద్ద సినిమా చూశాను, పెద్ద సినిమా చేశానని చెప్పండి. అంత గొప్ప సినిమా పెద్ద సినిమా. ఇలాంటి సినిమాలు మన సమాజానికి ఎంతో అవసరం. మన సమాజ బాగు కోసం, మన పట్టుదల కోసం నిజంగా ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది యువతైనా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని అద్భుతమైన క్రీడారంగంలో ముందుకు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? యా బ్రో, ఎలా ఉంది బ్రో పెద్ద మూవీ? ఐ వుడ్ సే గేమ్ చేంజర్ తర్వాత ఇది రామ్ చరణ్ ది బెస్ట్ మూవీ ఈ ఇయర్ది. 30 minutes క్లైమాక్స్ కాళ్ళు లేకుండా ఆ రన్నింగ్ స్పోర్ట్లోనే పైసలు వసూలు అయిపోయినాయి. ఆడు ఆంధ్ర దేశంకి రిప్రజెంట్ చేసిండు, అట్లా చేసిండు యాక్టింగ్. కానీ నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా. అంటే ఏ పాయింట్ దగ్గర? జాన్వీ కపూర్ ఓకే, అంటే ఇంపార్టెన్స్ లేదనా? అంత ఇంపార్టెన్స్ ఇంకా విలేజ్లో ఉండాలంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. అది కొంచెంగా హై క్లాస్ అయిపోయింది. ఊర్లో ఎట్లా ఉంటారు అమ్మాయిలు మీకు కూడా తెలుసు. కానీ ఈ మూవీలో కొంచెంగా ఎక్స్ట్రా చూపించింది జాన్వీ కపూర్ని. ఊర్లో అట్లా ఉండకూడదు. మీరు కూడా ఊర్లో పోయినారు, నేను కూడా పోయినా. ఊర్లో అమ్మాయిలు అట్లా ఉండరు. అది కొంచెంగా రియలిస్టిక్గా చూపిస్తే మరీ మంచిగా అనిపిస్తుండే. రామ్ చరణ్ గారి ఎనర్జీ లెవెల్స్ ఎట్లా కనిపించినాయి? రామ్ చరణ్ గారి ఎనర్జీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ క్రికెట్లో నేను విరాట్ కోహ్లీని మర్చిపోయినా. ఆ బ్యాటింగ్, కుస్తీ పోటీలు, ఆ కుస్తీ పోటీలు చూసి నేను దంగలు మర్చిపోయినా. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉండే. కొంచెం సీన్స్ కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ నాకైతే మూవీ చాలా నచ్చింది. ఐ రికమెండ్ టు ఆడియన్స్, పోవండి, చాలా బాగుంది. లాస్ట్ 30 minutes కోసం అయితే మీరు పోవాలి. మీరు పోకపోతే సారీ టు సే దిస్, యు ఆర్ నాట్ రామ్ చరణ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్ మోటివేషన్ మంచి ఉంది. ప్లస్ మెయిన్ ఏంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. కుస్తీలో కానీ క్రికెట్లో కానీ చాలా చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, 2-3 times చూడొచ్చు. చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ యూత్కి సినిమా నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఈ సినిమా నుంచి దేశానికి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఎవరైతే సెలెక్టర్ ఉంటారో ఆ మంచి విలేజ్లో కుర్రలు ఉంటారు కదా, వాళ్ళని వెతికి పైకి తేవాలని సినిమా మెసేజ్ ఉంది ఇలా. అన్న సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంది, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. మరి కొంతమంది ఎందుకు స్టోరీ అంతా చాలా స్లోగా, అంటే వాళ్ళకి అర్థం కాక, ఫస్ట్ డే కదా కొంచెం అర్థం కాలేనట్టుంది. ఇంకా నెక్స్ట్ టైం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా మొత్తంలో రామ్ చరణ్ గారిని మాత్రమే చూస్తామని కొంతమంది అంటున్నారు. అంత అట్రాక్టింగ్గా ఉంది ఆయన స్టోరీ. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం మరీ లెవెల్గా ఉంది. జాన్వీ కపూర్, జగపతి బాబు, అది ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ కుస్తీలో చాలా బాగుంది. రామ్ చరణ్ మెయిన్ అంటే కుస్తీ ఫైట్లో చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మన దేశానికి ఎక్కువ రేంజ్లో ఉంది. రంగస్థలం రేంజ్లో ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, చాలా బాగుంది. 2-3 times చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా యూత్ పరంగా అయితే చాలా మంది చూడొచ్చు.